బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను హత్య చేశారా, ఇమ్రాన్ ఖాన్ ను చంపేశారా? ప్రస్తుతం దీనికి సంబంధించి సోషల్ మీడియా వ్యాప్తంగా ఇటు ప్రపంచ వ్యాప్తంగా డిస్కషన్ జరుగుతోంది. జైల్లోని ఇమ్రాన్ ఖాన్ ను హత్య చేశారంటూ వార్తలు గుప్పమంటున్నాయి. ఈ నేపథ్యంలోని ఇమ్రాన్ ఖాన్ ను ఉంచిన రావల్పిండి అదియాలా జైలు దగ్గర కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు, ఆయన మద్దతుదారులు, ఆయన పార్టీకి చెందిన కార్యకర్తలు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లోకి ఇమ్రాన్ ఖాన్ ను కుటుంబ సభ్యులని ఎందుకు అనుమతించట్లేదు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు అక్కడ అనుమతించడం లేదు. ప్రస్తుతం మీరు చూడొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ బలూచిస్తాన్ కొద్దిసేపటి క్రితం చేసిన ట్వీట్ ఇది. రిపోర్ట్స్ ఆర్ నౌ సర్ఫేసింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ద ప్రిజన్స్ ఆఫ్ పంజాబీ Pakistan that Imran Khan, who was being held in custody, has been పదాలు నేను చెప్పట్లేదు by Asim Munir and his ISI administration, according to several news outlets. If this information is confirmed to be true, it marks the absolute end of terrorist Pakistan. The collapse of its last remaining legitimacy will begin the moment the truth is exposed to the world. అంటూ కూడా కొద్దిసేపటి క్రితం బెలూచిస్తాన్ ఇటు తన మంత్రిత్వ శాఖ అంటూ కూడా చెప్పుకొస్తోంది. మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ బలూచిస్తాన్ అంటూ కూడా చెప్పుకొచ్చిన క్రమం. ఇటు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎమర్జెన్సీ భేటీ నిర్వహించడం జరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్ ను హత్య చేశారని పోస్ట్ చేసిన బలూచిస్తాన్ విదేశాంగ శాఖకు సంబంధించిన ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతున్న క్రమం. ఆసిమ్ మునీర్ అత్యవసర భేటీ జరపడం, ఆసిమ్ మునీర్ ప్రస్తుతం భేటీ కావడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఎందుకంటే ఆసిమ్ మునీర్ ఐఎస్ఐ సాధారణంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రెండు కూడా హత్య చేశాయా? ఇది నేనంటున్న మాట కాదు, ప్రస్తుతం తెర మీదకి వినిపిస్తున్న ప్రశ్న, క్వశ్చన్ ఈ రెండు కూడా అవి. ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ ఆరోపించడం జరుగుతోంది. జైల్లో ఉండి షహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ పై తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చారు ఇమ్రాన్ ఖాన్. కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు ఇమ్రాన్ ఖాన్ దూరంగా ఉన్నారు. 2022 నవంబర్, 2023 మార్చిలో ఇమ్రాన్ పై హత్యాయత్నం జరిగింది అంటూ కూడా అప్పుడు వార్తలు గుప్పమన్న పరిస్థితి. దాంతోపాటు మీకు గుర్తుంటే ఆపరేషన్ సింధూర్ సందర్భంలో కూడా ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మాయమైపోయిన సందర్భం, అంటే కొద్ది రోజులు కనిపించలేదు అని కూడా చర్చ జరిగింది కదా. అదే నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఇక బయటకు వచ్చేస్తున్నాడు, ఇమ్రాన్ ఖాన్ బయటకు రాబోతున్నాడు. ఇటు జైలు నుంచి ఇమ్రాన్ ఖాన్ ను ఆయన మద్దతుదారులు బయటకు తీసుకురాబోతున్నారంటూ చర్చ జరిగిన నేపథ్యంలో ఇక లాభం లేదు అనుకుని ఇప్పుడు పాకిస్తాన్ సంకీర్ణ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా కుట్రపూరిత ప్రభుత్వంగా మాట్లాడుకుంటున్న అక్కడ సిచ్యువేషన్లో ఇది రాజకీయాలకు సంబంధించిన అంశమా? ఆసిమ్ మునీర్కి కీలకమైన పదవి దక్కబోతోంది అని చర్చ జరుగుతున్న క్రమంలో ఇటు ఇమ్రాన్ ఖాన్ అడ్డు తగులుతాడని లేపేశారా, చంపేశారా? అసలు పాకిస్తాన్ రాజకీయాల్లో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న క్రమంలో ఏ ఇంపాక్ట్ ఉంటుంది అనే క్వశ్చన్ తెర మీదకి వస్తుంది కదా. అసలు పాకిస్తాన్ రాజకీయాలు ఇటు ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించి గత ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపించాడు, తన మీద ఎటువంటి కుట్ర జరిగినప్పటికీ ఎన్ని సీట్లు సాధించగలిగాడు, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. అసలు పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్కసారి విజువల్స్ అదిగో మీరు చూడొచ్చు. పాకిస్తాన్ కి సంబంధించి ఇమ్రాన్ ఖాన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుటుంబం ప్రస్తుతం జైలు దగ్గర ఆందోళన చేస్తోంది. రాత్రి గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా ఆందోళన చేస్తూనే ఉంది. మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టరు, మమ్మల్ని ఎందుకు వెళ్ళి కలవనివ్వరని చెప్పి ఆ కుటుంబం ప్రశ్నిస్తున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితి ఉంది. అక్కడ ఒకసారి విజువల్స్ చూద్దాం. जेल की तरफ गामजन इस टाइम जनरल भी होंगी आजादी, पुलिस भी होगी आजादी, क्या फिर भी कहोगे आजादी? सोच के बोलो आजादी, जब सोच लिया तो आजादी, फिर करना कैसा आजादी? लश्कर के बोलो आजादी, लश्कर के बोलो आजादी, लश्कर के बोलो जेल की तरफ गामजन इस टाइम ये आवाम हरियाणा हम लेके रहेंगे आजादी, हम लेके रहेंगे। రైట్ విషయం
విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి ఆందోళనకర పరిస్థితి ఉంది పాకిస్తాన్ అని చెప్పి మరి ముఖ్యంగా ఆసిమ్ మున్నీర్ ప్రస్తుతం ఎమర్జెన్సీ భేటీ కావడం, దీని వెనుక సంథింగ్ ఫిషీ అనే మాట వినిపిస్తోంది. ఏదో జరుగుతోంది అనే మాటలకు బలం చేకూర్చలేక ప్రస్తుతం అక్కడ పరిణామాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి సిస్టర్స్ రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళ రియాక్షన్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇమ్రాన్ ఖాన్ సోదరి మనం ఏమంటారు చూద్దాం. अपने आप को हालांकि इन्होंने वो दे दिया है, इम्यूनिटी दे दिया है, ये लॉ के ऊपर चले गए। अब तो इनको नहीं डरना चाहिए। अब तो इमरान खान जो मर्जी कह दे, ये तो इम्यूनिटी है इनको, ना इनको डरना नहीं चाहिए। आज भी 12 तक बैठी रही, टाइम तो खत्म 12 बजे तक हम बैठे थे, हम बैठने रहना था हमने। अगर ये हमें जब मारे इसलिए मारा था इन्होंने खवातीन को और मर्दों को भी मारा था, और बैन जेल वाली वो भर दी क्योंकि बैठे नहीं दे रहे, बैठे रहेंगे बिल्कुल डरना या इजाजत दे दे। भाई मैं यही सवाल करना चाहती हूँ, डरते क्यों हैं? एक मेरी बहन मिले, चले एक को जाने दें ताकि हम देखें कि इमरान खान ठीक है, बस हमारी भी मुलाकात करवा दें ताकि हम देख लें कि वो ठीक है, सेहतमंद है। क्योंकि इन लोगों पे हमारा एतबार थोड़े है, ये आसिम मुनीर पे एतबार है हमारा, ये मरियम नवाज पे एतबार है हमारा। तो अब एक दफा मुलाकात करवा। हम सारे पाकिस्तानी एक हो रहे हैं, हम एक नेशन और कौम बन रहे हैं। पाकिस्तान के हर पाकिस्तानी की जिम्मेदारी है कि जुल्म के खिलाफ, नाइंसाफी के खिलाफ स्टैंड ले। कोई भी पाकिस्तानी और किसी भी पाकिस्तानी पर जुल्म हो तो उसका साथ दे। इस वक्त हमें मजलूमों को जालिमों के मुकाबले में इकट्ठे होना होगा। जालिम मुट्ठी पर है, मजलूम पाकिस्तान की सबसे बड़ी ताकत है। ये अगर उठेंगे तो जालिमों को छुपने की जगह नहीं मिलेगी। ये आज इतने बंदे हैं, आप ऐसा करेंगे पिछले मंगल से आज ज्यादा है, अगले मंगल को और ज्यादा होंगे और बढ़ेंगे। इसलिए जरूरी है कि इनका हक दिया जाए, मुलाकात करें जाए खान साहब के साथ। और एक पाकिस्तान का प्राइम मिनिस्टर रह चुका हुआ है, जेल में जो लोग होते हैं उनकी हकूक होते हैं, उनके बाकायदा जेल मैनुअल में लिखा हुआ है, इनकी मुलाकात होनी चाहिए। क्यों नहीं कराते? क्यों डरते हैं उससे? क्यों गुस्सा है उससे? मुलाकातों से डरते हैं, मुलाकातों से गुस्सा है मेरे ख्याल में। రైట్, అది ఇటు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుటుంబం నుంచి క్లోజ్ రియాక్షన్స్ వస్తున్నాయి. వాళ్ళు ప్రశ్నించడం జరుగుతోంది, పాకిస్తాన్ ప్రజలు మీరే ముందుకు రావాలి, మీరే ముందుకు వచ్చి ఇమ్రాన్ ఖాన్ ని కాపాడుకోవాలి, ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ బయటకు రావాలంటే మీరే జిమ్మేదారి అన్నట్టుగా, అంటే వాళ్ళదే ఆ హక్కు ఆ బాధ్యత అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్న క్రమం. అసలు ఏం జరుగుతోంది? పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రశ్నించడం జరుగుతోంది, షెహబాజ్ షరీఫ్ ని ప్రశ్నించడం జరుగుతోంది, దాంతోపాటు ఆసిమ్ మున్నీర్ ని ప్రశ్నించడం జరుగుతోంది. ఏదో జరుగుతోంది, జైల్లో మమ్మల్ని ఎందుకు పంపించట్లేదు, ఇమ్రాన్ ఖాన్ ని చూసేందుకు మమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వటం లేదంటూ కూడా వాళ్ళు ఇలా కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తున్న క్రమం. ఈ నేపథ్యంలో అక్కడ పొలిటికల్ గా ఏం జరుగుతోంది? ఇటు పొలిటికల్ గా ఎదిరించే సత్తా లేదా? ప్రస్తుతం దీనికి సంబంధించి క్వశ్చన్ రైజ్ అవుతోంది. అసలు ఎందుకు పొలిటికల్ గా ఇంత సినారియో మారిపోయింది అనేది ఒక్కసారి నేను మీకు ఆ నెంబర్స్ లో క్యాలిక్యులేషన్స్ తో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, పాకిస్తాన్ ప్రభుత్వం గురించి మాట్లాడుకునే క్రమంలో గత ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నాం ముందే ఇటు పీటీఐకి సంబంధించి ఆ సింబల్ని మార్చేసిన క్రమం, సో అక్కడి నుంచి మారిపోతూ వచ్చాయి రాజకీయాలు కూడా. తన ఎలక్షన్స్ లో పోటీ చేసిన దగ్గర నుంచి చాలా ఆరోపణలు వినిపించాయి, అక్కడి నుంచి కూడా మారిపోతూనే ఉంది. అయినప్పటికీ పోటీ చేసింది ఇటు పాకిస్తాన్ కి సంబంధించి ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ. బట్ ఇక్కడ మాట్లాడుకున్న క్రమం అంటే పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ దీనికి సంబంధించి మాట్లాడుకున్న క్రమం. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్స్ ని, ఆ క్యాలిక్యులేషన్స్ ని చూపించబోతున్నాను. ఎందుకు షెహబాజ్ షరీఫ్ భయపడుతున్నాడు ఆసిమ్ మున్నీర్కి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే ఇమ్రాన్ ఖాన్ నిజంగా ఎలక్షన్స్ లో గెలిచాడా? తన పార్టీ గుర్తుని మార్చేసిన, తన పార్టీ గుర్తు లేకుండా చేసిన అటువంటి ఈక్వేషన్స్ మరి ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నాకు అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ కి సంబంధించి మాట్లాడుకుంటే వీళ్ళ అక్కడ మా సాధారణంగా అంటూ ఉంటారు కదా, మొత్తం సీట్ల సంఖ్య 336, అక్కడ మొత్తం 336 సీట్లు. అంటే ఏదైనా ప్రభుత్వం, ఏదైనా పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని సాధించాలంటే ఎంత? డివైడెడ్ బై 2 తీసుకుందాం. అంటే 2 1 2, ఇక్కడ దాదాపు 2 6 12, ఇక్కడ 2 8 16, అంటే 169. అంటే ఎంత కావాలి? 168 అంటే 169 మ్యాజిక్ ఫిగర్ రావాలి.
మ్యాజిక్ ఫిగర్ అంతా 169 మ్యాజిక్ ఫిగర్ అనేది చేరుకోవాలి. బట్ దీంట్లో రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. మాట్లాడుకునే క్రమంలో ఇక్కడ నేరుగా ఎన్నికైన 266, 60 మహిళలకి, 10 మైనారిటీస్కి సంబంధించి రిజర్వ్ చేసి ఉంచారు. ఎవరికైనా అక్కడ మార్క్ అంటే 169 మెజారిటీ కొడితేనే, ఇది దాటితేనే అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. పోటీలు ఏవే ఉన్నాయి, పీపీపీ ఉంది, దాంతోపాటు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్కి సంబంధించి నవాజ్ షరీఫ్ పార్టీ ఉంది. అలాగే ఈ భుట్టో ఉన్నాడు కదా, ఈ బుల్లావల్ భుట్టో, వాళ్ళ నాన్నగారు, ప్రస్తుతం వాళ్ళ నాన్న కూడా అక్కడ అధ్యక్షుడు. సో ఇలా వీళ్ళ పార్టీ ఒకటి ఉంది. ఈ చిన్న చిన్న పార్టీలన్నీ కలిసి అక్కడ గొంతులకే ప్రయత్నం చేశాయి ఈ పీటీఐకి సంబంధించి. పీటీఐ అంటే వీళ్ళ పార్టీ, మన ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన పార్టీ. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ దాన్ని పీటీఐ అంటూ ఉంటారు. సో ఇప్పుడు ఈ 164 గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాయి. 164 సాధించాలి కదా. ఈ 164ని ఎలా సాధించాయో తెలుసా? ఈ 169ని ఎలా సాధించాయో తెలుసా? అంటే 169 సాధిస్తేనే అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి. కానీ అక్కడ 169 కాదు కదా, దాని దరిదాపులో ఏ ఒక్క పార్టీ కూడా రాలేదు. అర్థమైంది కదా పాకిస్తాన్ పరిస్థితి, అంత అస్థిరత ఉంది. ఒక్కటంటే ఒక్క పార్టీ కూడా కనీసం దరిదాపుల్లోకి రాలేదు. ఎక్కడేం జరిగిందో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పాకిస్తాన్కి సంబంధించి PMLN అంటే నవాజ్ షరీఫ్కి సంబంధించిన పార్టీ ఎన్ని సీట్లు సాధించిందో తెలుసా? ఓకే, ఐ డూ వన్ థింగ్. PMLN నవాజ్ షరీఫ్కి సంబంధించి ఈ పార్టీ 125 స్థానాలని సంపాదించింది. 125 స్థానాలని సంపాదించింది. దీని తర్వాత పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ PPP, ఈ